క్రీస్తునందు ప్రియులైన ప్రతి ఒక్కరికి మన రక్షకుడైన యేసయ్య నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? ఈ యొక్క దినాన పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ఒక వచనాన్ని ఆధారం చేసుకొని ఒక క్రైస్తవుని జీవితం గురించి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. మనమందరం మన యొక్క జీవితంలో కొన్ని సందర్భాల్లో వీళ్ళు చెప్పినటువంటి కొన్ని మాటలను బట్టి మన గురించి మనం ఇలా అనుకుంటూ ఉంటాం. ఎవరైనా మన యొక్క జీవితం గురించి ఈ మాటలు మాట్లాడితే, ఏ మాటలు? నువ్వెందుకు పనికి రావు, నీ వల్ల ఏమీ జరగదు, నువ్వు వేస్ట్ అని ఎవరైనా మన గురించి మాట్లాడితే, వాళ్ళు మన గురించి మాట్లాడినటువంటి ఆ మాటలను బట్టి కృంగిపోయే వారంగా కొన్నిసార్లు ఉంటాం. నా జీవితం ఒక వ్యర్థమని, నా జీవితం ఒక ఎందుకు పనికిరాదని భావించేటువంటి వారంగా కూడా కొన్నిసార్లు మనము మారిపోతూ ఉంటాం. అయితే ఒక విషయాన్ని మనం గమనించాలి. మన యొక్క జీవితం గురించి ఎవరెవరు ఎటువంటి వ్యాఖ్యానాలు చేసినా, మన జీవితం గురించి ఎవరెవరు ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడినా, మనకు ఈ జీవితాన్ని ఇచ్చినటువంటి వాడు ఒకడున్నాడు. మనలను సృష్టించినటువంటి సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు. మనలను సృష్టించినటువంటి సృష్టికర్త తాను సృజించిన దేనిని కూడా వ్యర్థంగా సృజించలేదు. తాను సృజించినటువంటి ప్రతి దాన్ని ప్రయోజనకరమైన రీతిలోనే ఆయన సృజించినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా వ్యర్థమైనటువంటి వ్యక్తి కాదు అనేది మనము గమనించాలి. నేను మీ ఎదుటికి తీసుకురావాలనుకుంటున్నటువంటి ఈ క్రైస్తవుని యొక్క జీవితంలో బాల్యంలో ఉన్న కొన్ని సంఘటనలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ యొక్క యవనస్తుడు, ఈ పిల్లవాడు లేదా ఈ క్రైస్తవుడు తర్వాత కాలంలో ప్రపంచానికి చాలా గొప్ప సేవ చేసినటువంటి ఈ వ్యక్తి తన బాల్యంలో చాలా తెలివైన వాడుగా ఉండేవాడు. ఎంత తెలివైన వాడంటే, సాధారణంగా మన పిల్లలు స్కూల్కి వెళ్తే స్కూల్లో పిల్లలకి ఆ టీచర్స్ నేర్పించేటువంటి పాఠాలు, ఆ పాఠాలను బట్టి పిల్లలు ABC అని అక్షరాలు నేర్చుకుంటూ ఉంటారు. కానీ ఈ వ్యక్తికి ఉన్నటువంటి జ్ఞానము ఎంత గొప్పదంటే, మామూలుగా అక్షరాలు నేర్చుకోవటమే కొంతమంది పిల్లలకి కష్టం అనుకుంటే, ఈయన అక్షరాలు తిరగేసి రాసేవాడట. అక్షరాలు తిరగేసి రాసే అంత జ్ఞానం కలిగిన వాడుగా ఈయన ఉన్నాడు. దానిని బట్టి ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ ఈ వ్యక్తి విషయంలో తల్లిదండ్రులకి కంప్లైంట్ చేస్తూ, మీ అబ్బాయిని ఇక నుంచి స్కూల్కి ఏమాత్రం పంపొద్దు, ఎందుకంటే అక్షరాలు తిరగేసి రాస్తున్నాడు అని చెప్పి ఒక కంప్లైంట్గా ఆయన మీద ఉంచారు. టీచర్స్ చెప్పినటువంటి ఆ మాటను బట్టి వాళ్ళ అమ్మగారు ఆయన్ని ఇక స్కూలుకు పంపడం మానేసింది. అక్కడి నుండి ఇంటి దగ్గరే ఆ బిడ్డను ఉంచుకొని వాళ్ళమ్మ ఆయనకు పాఠాలు నేర్పుతూ ఉంది, చదువు నేర్పడము ప్రారంభించింది. ఇది ఒక సమస్య అయితే, మరొక సమస్య ఏంటంటే, బాల్యకాలంలో ఈయనకి చీకటంటే భయం, భయంకరమైనటువంటి భయం. అయితే ఒక విషయాన్ని బట్టి మనం సంతోషించాలి. తాను ఎంతో భయస్థుడైన, చీకటంటే భయపడేటువంటి వ్యక్తిగా తాను ఉన్నప్పటికీ వాళ్ళ అమ్మగారు దైవభక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆమె దైవభక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉండటాన్ని బట్టి సమస్య తలెత్తినటువంటి ప్రతి సందర్భంలో, ఇబ్బంది కలిగినటువంటి ప్రతి సందర్భంలో దేవుణ్ణి తన యొక్క జీవితంలో జ్ఞాపకం చేస్తూ, ఆ బిడ్డ జీవితంలో జ్ఞాపకం చేస్తూ నడిపించేటువంటి ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో మనం ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఆ తల్లి నాకు చీకటంటే భయం అని ఈ పిల్లవాడు భావిస్తున్న సందర్భంలో బైబిల్లో నుండి ఒక వాక్యాన్ని నేర్పింది. ఆ వాక్యం ఏంటో తెలుసా? కీర్తనల గ్రంథం 27వ కీర్తన 1వ వచనాన్ని చూస్తే, యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును అని ఈ వాక్యాన్ని ఆ బాబుకు నేర్పింది. అంటే ఈ వాక్యాన్ని నేర్పడం వెనక ఆ తల్లికున్న ఉద్దేశం ఏంటంటే, ఈ బాబు ఈ మాటలు నేర్చుకోవడం ద్వారా, ఈ వాక్యాన్ని నేర్చుకోవడం ద్వారా తాను చీకటిని జయించాలి, లేకపోతే చీకటంటే ఉన్నటువంటి భయం పోవాలి. పైగా ఆ భయం ఎలా పోవాలంటే, దేవుడు ఆయనకు వెలుగుగా,
దేవుడు ఆయనకు రక్షణగా ఉన్నాడు అనేటువంటి ధైర్యము నిండటము ద్వారా చీకటిని గురించినటువంటి భయము తొలగిపోవాలి అనే భావం కలిగి ఆ తల్లి ఆ వచనాన్ని ఆ కుమారుడికి కంఠస్థం చేయించే ప్రయత్నం చేసింది. యెహోవా నా ప్రాణదుర్గము, ఆయన నా ప్రాణాన్ని కాపాడేవాడుగా ఉన్నాడు, నా ప్రాణానికి ఒక కోటలాగా ఆయన ఉన్నాడు, నేను ఇంకా ఎవరికి భయపడాలి అని కీర్తనాకారుడు పలికిన ఆ మాట ఆ యొక్క బిడ్డ జీవితంలో గొప్ప ప్రభావాన్ని చూపించినట్లు, ధైర్యాన్ని నింపునట్లుగా తల్లి దేవుని యొక్క వాక్యాన్ని నేర్పింది. ఈ మాటలు వింటున్న తల్లిదండ్రులు ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. పిల్లలకు దేవుని మాటలు నేర్పడం, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వచనాలు వారు కంఠస్థ పెట్టే విధంగా మనం చేయడం, దేవుని వాక్యం పట్ల వారికి ఆసక్తిని కలుగు చేయడం తల్లిదండ్రులుగా, పెద్దలుగా అది మన బాధ్యత. ఏ విధము చేతనైనా దేవుని వాక్యాన్ని వారు ప్రేమించే విధంగా మనం చేయగలిగితే శక్తి కలిగిన దేవుని వాక్యము వారి యొక్క ఆత్మీయ జీవితాలను కట్టే ప్రయత్నం చేస్తుంది. మన పని దేవుని యొక్క వాక్యం దగ్గరికి వారిని తీసుకురావడమే. ఆ వ్యక్తికి ఉన్నటువంటి భయాన్ని జయించడానికి ఆ తల్లి చెప్పిన చిట్కా, ఆ తల్లి నడిపిన విధానము ఎంత ఆదర్శవంతంగా, ఎంత చక్కగా, ఒక మాదిరికరంగా మనకుందో ప్రతి ఒక్కరూ ఆలోచించేయండి. చిన్నతనం నుండే పరిశోధన చేసే మనస్సు ఈ బాబుకు ఉండేది. పరిశోధన చేసేటువంటి మనసు కలిగిన వాడే ఒకానొక సందర్భంలో కోడి గురించి ఆలోచన చేశాడు. కోడి గుడ్ల మీద పొదిగి పిల్లలను చేస్తూ ఉంది కదా, మరి కోడి కొన్ని దినాల పాటు గుడ్ల మీద కూర్చుంటే పిల్లలు వస్తున్నాయి. కోడి గుడ్ల మీద కూర్చుంటేనే పిల్లలు వస్తాయా? మనుషులు కూడా ఆ విధమైన ప్రయత్నం చేస్తే ఏమన్నా ఫలితం ఉంటుందా అని తెలుసుకునే ప్రయత్నంలో కోడి గుడ్డు మీద పొదిగినట్టుగా ఈ అబ్బాయి కూడా వెళ్ళి ఆ గుడ్డు మీద పొదిగి గుడ్లన్నీ పగలగొట్టాడు. ఇంకో సందర్భంలో నిప్పు ఎలా వస్తుంది అనేదాన్ని గమనిద్దామని, నిప్పు ఉత్పత్తి అయ్యే విధానాన్ని తెలుసుకోవాలని దగ్గరగా గమనిద్దామన్న ఉద్దేశంతో పశువుల పాకకు నిప్పంటించిన వాడుగా ఉన్నాడు. అయితే దేవుని దయను బట్టి ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదము జరగలేదు. ఇలా వయసు దొరికిపోతుంది. ఇప్పుడు ఈయనకు 12 సంవత్సరాల వయసు వచ్చింది. ఈ 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి తను న్యూస్ పేపర్ అమ్మడం ప్రారంభించాడు. ట్రైన్లో తిరుగుతూ, రైల్లో తిరుగుతూ న్యూస్ పేపర్ అమ్మడం ప్రారంభించాడు. న్యూస్ పేపర్ అమ్ముతున్నాడు ఒకవైపు, మరొక వైపు పరిశోధనలు చేస్తూ ఉన్నాడు. ఒకవైపు న్యూస్ పేపర్ అమ్ముతూ మరొక వైపు పరిశోధనలు చేస్తూ కొంతకాలానికి ఆయనే ఒక సొంత న్యూస్ పేపర్ను, వార్తాపత్రికను ప్రారంభించాడు. దాని పేరే హెరాల్డ్ అనేటువంటి వార్తాపత్రికను ప్రారంభించి దాన్ని అమ్మినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ విధంగా రైల్లో ఆయన పరిశోధనలు జరుపుతూ న్యూస్ పేపర్లు అమ్ముతూ కొనసాగుతుండగా 15 సంవత్సరాల వయసు వచ్చేసింది. ఈ 15 సంవత్సరాల వయసులో ఆయన చేసే పరిశోధన మూలంగా ఒక సమస్య తలెత్తింది. ఆ సమస్యను బట్టి ఒక రైలు బోగి తగలబడే పరిస్థితి ఏర్పడింది. ఆ రైలు బోగి తగలబడే పరిస్థితి ఏర్పడ్డాన్ని బట్టి ఆ సంఘటన మూలంగా అక్కడ కోపం తెచ్చుకున్నటువంటి ఒక వ్యక్తి ఈయన గారి యొక్క చెవి పట్టుకొని గట్టిగా మెలదిప్పడం ద్వారా, అక్కడి నుంచి పంపించేసేటువంటి ప్రయత్నం చేయడం ద్వారా ఈయనకి భవిష్యత్ కాలంలో వినికిడి సమస్య అనేది వచ్చేసింది. వినికిడి సమస్య వచ్చి జీవితకాలం ఆ వినికిడి సమస్యతో వేధించబడిన వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా దీపాన్ని చేయాలనేటువంటి ఆలోచన, లైట్ కనుగొనాలి అనేటువంటి ఆలోచన కలిగిన వాడై 2774 సార్లు ప్రయత్నం చేశాడు. వింటున్నారా ఈ మాటలు? 2774 సార్లు ప్రయత్నం చేశాడు. మనం ఒకసారి 2 సార్లు ప్రయత్నం చేసి ఇంకా రావట్లేదంటాం, కుదరట్లేదంటాం. ఎన్నిసార్లు ఆయన ఓడిపోయాడో చూడండి. 2774 సార్లు విఫలమైనప్పటికీ ఆయన ఆ యొక్క ప్రయత్నాన్ని విరమించుకోలేదు. ఆ ప్రయత్నాన్ని చేస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు దాన్ని ఆయన చేయగలిగాడు. ఇప్పుడు వరకు మనం వింటున్నటువంటి వ్యక్తి పేరే థామస్ అల్వా ఎడిసన్. ఈయన అన్నాడు, బైబుల్ నన్ను వెలిగించింది, నేను లోకాన్ని వెలిగించాను అని ఈయన లోకానికి చాటి చెప్పాడు. వీళ్ళ అమ్మగారు నాన్సీ ఎలియాట్ అనే ఆవిడ ఎంతో దైవభక్తి కలిగినటువంటి స్త్రీ వలె ఉండి తన కుమారుని యొక్క జీవితాన్ని ఎంతో గొప్పగా తీర్చిదిద్దడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది. ఈ దినం దేవుని మాటలు వింటుండగా మనము ఈ సంగతి అర్థం చేసుకోవాలి. స్కూల్ ఆయన్ను వద్దని చెప్పింది,
నువ్వు స్కూల్కి రావద్దు అని టీచర్స్ ఆయన్ని త్రోసేశారు. చీకటంటే ఈయనకు భయము ఏర్పడింది బాల్యకాలం నుండే. చీకటంటే ఈయన భయపడ్డాడు. అంతేకాకుండా 15 సంవత్సరాల వయసులో వినికిడి సమస్యలు తలెత్తాయి. అంతేకాకుండా ఏదైనా ఒక పరిశోధన చేద్దాం అనుకుంటే ఆ పరిశోధన చేసే సమయంలో ఆ జయాలు కంటే అపజయాలు ఎక్కువగా తలెత్తాయి. ఒక పరిశోధన చేసి ఆ పరిశోధన విఫలం అవటం, ఏమాత్రం అది సఫలం కాకపోవడం, అనేకమైనటువంటి సమస్యలు రావడం, ఇది ఒకదాని తర్వాత ఒకటి కొనసాగుతూనే ఉంది. గమనించండి, స్కూల్ ఆయన్ని వద్దన్న, చీకటంటే భయపడిన, వినికిడి సమస్యలు ఆయనకు తలెత్తిన, అపజయాలు ఎదురైన, తల్లి నేర్పినటువంటి చదువు, తల్లి నేర్పినటువంటి ప్రార్థన, తల్లి నేర్పినటువంటి భక్తి, తల్లి బైబిల్ చదివే అలవాటు తనకు నేర్పించడం, వీటన్నిటి మూలంగా ఆయన నిరాశ పడకుండా, ఇంకా నా వల్ల ఏం కాదులే, నన్ను స్కూల్కి రావద్దన్నారు, నాకు చెవి పనిచేయటం లేదు, నేను సరిగ్గా వినలేకపోతున్నాను, నేను ఏది చేయాలనుకున్నా ఫెయిల్ అయిపోతుంది, ఇంక నేనేం చెయ్యనులే, నేను వేస్ట్, పనికిరాని వాడిని అని భావించకుండా, నిరాశపడి కూర్చోకుండా ఆయన ఓపికగా మరలా 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 ప్రయత్నిస్తూ గొప్ప సఫలతను ఆయన చూసిన వాడుగా ఉన్నాడు. వ్యర్థమైనటువంటి వ్యక్తిగా ఎడిసన్ ఏమాత్రము మిగిలిపోలేదు అనే విషయాన్ని మనం గమనించాలి. ఈయన తన జీవిత కాలంలో ఎన్ని వస్తువులు తయారు చేశాడో తెలుసా? ఈయన తన జీవిత కాలంలో 1903 వస్తువులు ఈయన తయారు చేశాడు. తన జీవిత కాలంలో 1903 వస్తువులు అంటే ఆలోచన చేయండి. వాటన్నిటికీ పేటెంట్ హక్కులు తీసుకున్నాడు. ఆ వస్తువుల పైన సర్వ హక్కులు ఈయన పొందాడు. ఆ వస్తువుల అన్ని వస్తువుల మీద 1903 వస్తువుల మీద హక్కులు పొందినటువంటి వారు మరెవరూ లేరనేది చారిత్రక సత్యం. ఈ మాటలు వింటున్న మిమ్మల్ని అందరికీ, మీకందరికీ నేను తెలియజేసే విషయం ఏంటంటే, ఈ మాటలు వింటున్న మనం ప్రతి ఒక్కరూ గమనించండి, మనం వ్యర్థమైన వ్యక్తులము కాదు. దేవుడు మనలను ప్రయోజనకరంగా సృజించాడు. వ్యర్థంగా దేవుడు మనల్ని ఏమాత్రము సృజించలేదు. ఆయన ప్రయోజనకరంగా మనలను సృజించినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే కొన్నిసార్లు మన జీవితంలో మనం అనుకుంటాం, నేను వేస్ట్ అని అనుకుంటాం, నేను పనికిరాను అని అనుకుంటాం. అలా అనుకోవడానికి 4 కారణాలు ఉన్నాయి. ఒకటి, మన బలహీనతలు. మనందరికీ కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి. ఇప్పుడు వరకు విన్నట్టుగా ఎడిసన్ గారి జీవితంలో ఆయనకున్నటువంటి బలహీనత చీకటంటే భయం, లేకపోతే ఆయనకున్నటువంటి బలహీనత చెవి సరిగా వినపడకపోవడం, వినికిడి సమస్య ఏర్పడడం, ఇలాంటివి. మనకు ఆరోగ్యపరమైన బలహీనతలు కొన్ని ఉండొచ్చు, కుటుంబపరమైన బలహీనతలు మరికొన్ని ఉండొచ్చు, ఆర్థికపరమైన బలహీనతలు మరికొన్ని ఉండొచ్చు. ఇలా రకరకాలైనటువంటి బలహీనతలు మన జీవితంలో మనము చూడొచ్చు, ఎదురవచ్చు మనకి. అంతేకాకుండా మనలో కొంతమందికి భయాలు ఉంటాయి. ఎడిసన్ చీకటంటే భయపడినట్టుగా మనలో చదువుకునేటువంటి పిల్లలకైతే కొన్ని సబ్జెక్టులు అంటే భయం, లేదా పని చేసుకునేటువంటి వారికి కొన్ని స్థలాలంటే భయం, కొన్ని పనులంటే భయం, కొన్ని వస్తువులంటే భయం. కొన్ని విషయాలు మనలను భయపెడుతూ ఉంటాయి, కొన్నిటిని బట్టి భయపడుతూ ఉంటాం. ఇంకొంతమంది కొన్ని వ్యసనాలకు గురైనటువంటి వారుగా ఉంటారు. వారు గురైనటువంటి వ్యసనాలను బట్టి, వారి యొక్క జీవితంలో వారు కలిగి ఉన్నటువంటి వ్యసనాలను బట్టి మేము పనికిరాని వారమని భావించేటువంటి వారుగా ఉంటారు. ఇంకొంతమంది జీవితంలో కొన్ని అపజయాలు వారు ఎదుర్కొనేటువంటి వారుగా ఉంటారు. వారు ఎదుర్కొంటున్నటువంటి అపజయాలను బట్టి ఒకదాని తర్వాత ఒకటి అపజయాన్ని చూస్తున్నప్పుడు, నేను ఏం ప్రయత్నం చేసినా ఏది సక్సెస్ అవ్వట్లేదు, ఏది విజయం సాధించట్లేదు, నేను ప్రయత్నం చేసిన వ్యర్థమే అని భావించేటువంటి వారంగా మనం ఉంటూ ఉంటాం. ఈ 4 విషయాలు, మన బలహీనతలు, మన భయాలు, మన వ్యసనాలు, మన అపజయాలు. బలహీనతలు, భయాలు, వ్యసనాలు, అపజయాల వైపు చూసుకొని నేను వ్యర్థుడను అని నీవెప్పుడైనా నీ గురించి నువ్వు అనుకున్నా, లేకపోతే నీకున్న బలహీనతలు, నీకున్న భయాలు, నీకున్న వ్యసనాలు, నీకున్న అపజయాల వైపు చూపించి, వేలెత్తి చూపించి మరెవరైనా నువ్వు పనికిరాని వ్యక్తి అని నీ గురించి మాట్లాడినా, లేదా వాళ్ళ మనసులో నీ గురించి ఆ విధంగా భావించినా, నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు వ్యర్థుడవు కాదు. దేవుడు నిన్ను వ్యర్థంగా సృజించలేదు. నువ్వు కూడా ఉపయోగించబడే రోజు ఉంది, నువ్వు కూడా ఉపయోగించబడే సమయం ఉంది. దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క సమయంలో వాడుకుంటాడు. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పాడు. ద్రాక్ష తోటలో పని చేయడానికి
పనికి తన యొక్క కొంతమంది పనివారిని తీసుకెళ్లిన యజమానిని గురించిన ఉపమానం అది. ఈ యజమాని పనికి పిలిచినటువంటి వారి గురించి మనం ఆలోచిస్తే 6 గంటలకు కొంతమందిని ఆయన పనికి పిలిచాడు, 9 గంటలకి ఇంకొంతమందిని పనికి పిలిచాడు, మధ్యాహ్నం 12 గంటలకి ఇంకొంతమందిని పనికి పిలిచాడు, 3 గంటలకి ఇంకొంతమందిని పనికి పిలిచాడు, సాయంత్రం 5 గంటలకి కొంతమందిని పనికి పిలిచాడు. ఈ విషయాన్ని గురించి మనం ఆలోచిస్తే ఒక రోజులో రకరకాల సమయాల్లో పని చేయడానికి పిలువబడినట్టుగానే మన జీవిత కాలంలో మనము రకరకాలైన వయస్సుల్లో ఉన్నప్పుడు దేవుడు మనలను పని చేయడానికి, ఉపయోగించుకోవడానికి, పిలవటానికి అవకాశం ఉంది. కొంతమందిని ఎర్లీగా పిలవచ్చు, ఇంకొంతమందిని ఆలస్యంగా పిలవచ్చు. ఏ సమయంలో దేవుడు మనలను పిలిచినా గుర్తుంచుకోవాలి, మనం వ్యర్థమైనటువంటి వ్యక్తులం కాదు, దేవుడు మనలను కూడా వాడుకుంటాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ విషయాన్ని గమనించి, నువ్వు వ్యర్థుడవు కాదు, నీ పేరిట కూడా చరిత్ర లిఖించబడే సమయం ఒకరోజు ఉంది. ఆ సమయం వచ్చేలోగా నీ బలహీనతలు, భయాలు, వ్యసనాలు, అపజయాల వైపు చూసుకుంటూ కుమిలిపోకుండా దేవుణ్ణి వైపు మాత్రమే చూస్తూ నిన్ను ఆ విషయాల్లో సరిచేసుకోవడానికి, నిన్ను నువ్వు సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మన గురించి ఎవరెవరు ఏమన్నా, నీ గురించి నువ్వేమనుకుంటున్నా వాటి వైపు చూడకుండా నిన్ను సృజించినటువంటి దేవుని వైపు చూస్తే నీ విలువేంటో నీకు అర్థమవుతుంది. ఒక 100 రూపాయల నోటు గురించి మనం ఆలోచన చేద్దాం, లేదా ఒక 500 రూపాయల నోటు గురించి ఆలోచన చేద్దాం. కొన్నిసార్లు మనం ఒక నోటు కొంచెం చినిగితేనే ఇది పనికిరాదు అన్నట్టుగా, ఇది వద్దండి ఇంకొక నోటు ఇవ్వండి అని మనం అంటూ ఉంటాం. లేకపోతే చిన్నపిల్లలకి ఇస్తే దాని విలువ వాళ్ళకి తెలియదు కాబట్టి 500 నోటు ఇచ్చినా కానీ లేదు నాకు రూపాయో 5 రూపాయలో ఇవ్వమని వాళ్ళు గొడవ చేస్తారు. వాళ్ళకి డబ్బులు అంటే రూపాయో 5 రూపాయలో. కొన్ని సందర్భాల్లో మన పొరపాటును బట్టో ఇంకొక రకంగానో ఈ 500 రూపాయల నోటు 2 ముక్కలు అయిపోయింది అనుకుందాం, లేదా నలిపి అక్కడ పడేసామనుకుందాం. నేను చెప్పిన వాటిలో ఏది మనం చేసినా ఆ 500 రూపాయల నోటుకున్న విలువ తగ్గుతుందా? కొంతమంది దృష్టిలో తగ్గిపోయినట్టే, కొంతమంది దృష్టిలో అది పనికి రాకుండా పోయినట్టే. కానీ దాన్ని తీసుకువెళ్ళి మనం బ్యాంకులో అప్పగించినప్పుడు వాళ్ళు దాని విలువ ఎరిగిన వారుగా ఉండి మనకు అవసరమైనటువంటి ధనాన్ని తిరిగిస్తారు. మనను సృజించినటువంటి యేసుక్రీస్తు వారికి మన విలువ తెలుసు. మన వ్యర్థమైనటువంటి వ్యక్తులం కాదు, మన విలువ ఆయన ఎరిగి ఉన్నాడు గనుక నీ విలువ చెప్పాల్సింది ఆయనే, నీ వెల ఎంతో చెప్పాల్సింది ఆయనే. ఆయన వైపు చూస్తూ నిన్ను విలువ పెట్టి ఆయన కొన్నాడు. నిన్ను రక్షించడానికి కల్వరి సిలువలో రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించి నేను వ్యర్థమైన వ్యక్తిని భావించకుండా నీ విలువను తెలియపరిచే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ, ఏ అంశాన్ని బట్టి కూడా నేను పనికిరానని భావించకుండా దేవుని వైపు చూస్తూ దేవుని మార్గంలో కొనసాగటానికి తీర్మానించుకునేటువంటి వ్యక్తివిగా ఉండాలని మనం చేస్తూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మా యొక్క జీవితాల్లో మేము వ్యర్థమైన వ్యక్తులం కాదని, ప్రయోజనకరమైన రీతిలో మీరు మమ్మల్ని సృజించారని మరొకసారి జ్ఞాపకం చేశారు. కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మమ్మల్ని మేము చూసుకొని మేము వ్యర్థమైన వ్యక్తులమని భావించుకుంటూ ఇతరులు అన్నటువంటి మాటల మీదనే మనసు పెట్టుకొని వాళ్ళు నన్ను ఇలా అన్నారు అలా అన్నారని కుమిలిపోతూ కృంగిపోతూ జీవితంలో ఎంతో వెనకబడిపోయేటువంటి వారంగా ఉంటూ ఉంటాం. ఈ దినాన్న ఈ మాటలు విన్నవారిలో ఎవరు ఆ స్థితిలో ఉన్నారో వారందరి విషయాన్ని గమనించి వారి యొక్క జీవితంలో ప్రభువా వారు వ్యర్థమైన వారు కాదని నీ వైపు చూడడం ద్వారా, నీ ద్వారా గతంలో అనేక మంది వ్యక్తులను మీరు ఎలా వాడుకున్నారో వారిని కూడా వాడుకుంటారని గ్రహించి వారి జీవితంలో నీ వైపు చూసి దీవెన పొందే భాగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇది నా యొక్క మాటలు వింటూ నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితంలో మీ కార్యమును జరిగించి ప్రయోజనకరమైన వారిని తీర్చిదిద్దమని యేసుక్రీస్తు వారి నామంలో వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.